సిటీ ఇండియా న్యూస్ తెలుగు. నారాయణపేట జిల్లా కేంద్రంలో 3 రోజుల క్రితం జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య చేసిన నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్య కేసు వివరాలను ఎస్పీ యోగేష్ గౌతమ్ మీడియాకు వెల్లడించారు. నారాయణపేట పట్టణానికి చెందిన నిందితుడు ఉప్పరి నర్సింహులు అలియాస్ నజీర్ మృతుడి దాసరి మారుతి ఈ నెల 4న ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మృతుడి దగ్గర ఉన్న డబ్బులు మద్యం తీసుకోవాలని భావించి జిల్లా ఆసుపత్రి వెనకాలకు తీసుకెళ్లారు. అక్కడే బండరాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహానికి నిప్పండించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. సమావేశంలో డీఎస్పీ లింగయ్య, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన మీద ఆల్రెడీ 6 కేసెస్ ఉన్నాయి. నారాయణపేటలో అంటే ఇక్కడే నారాయణపేటలో అన్ని హెచ్బి బై నైట్ దెన్ థెఫ్ట్ కేసెస్ బాగానే ఉన్నాయి, 6 కేసెస్. ఇంతకుముందు సస్పెక్ట్ సీట్ కూడా ఉంది. సో మొన్న క్రైమ్ సస్పెక్ట్ సీట్ అండ్ రౌడీ సీట్ మేళాలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇక్కడ వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ హిస్టరీ వల్లనే ఆయన అంత దాకా వెళ్ళారు. సో నేను అందరికీ మన ఆఫీసర్స్ అండ్ సిబ్బంది అందరికీ మా తరఫు నుంచి, డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సెక్షన్లో మన వాళ్ళు బాగా మంచి పని చేసి దానిలో రాములు PC 1014 అండ్ ఆంజనేయులు PC 1036 of Narayanpet PS under guidance of Venkateshwarlu SI as well as CI Shiv Shankar and under the guidance and able leadership of HDPO Town Lingaya మనకి మంచి పని ఇమీడియట్లీ బాడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇనీషియల్గా అదే మెయిన్ మనకి ఇష్యూ, అది ఫేస్ సరిగా కనిపించలేవు అండ్ బాడీ కూడా హాఫ్ బర్న్ట్ ఉండే కాబట్టి ఇమీడియట్ మనకి బాడీ ఎవరిది క్లారిటీ లేవు. సో ఇమీడియట్లీ టీమ్ ఫామ్ చేసి వాళ్ళందరూ సీసీటీవీ ఫుటేజ్ చేసి బాడీ అంటే మనిషి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత నిరస్తులు కూడా బేస్డ్ ఆన్ ద సీసీటీవీ ఫుటేజ్ నైట్ టైం ఉంది కాబట్టి అంత క్లారిటీ లేవు, బట్ బేస్డ్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ ఆయన గేట్ ప్యాటర్న్ చూసి, వాకింగ్ ప్యాటర్న్ చూసి మన క్రైమ్ టీం వాళ్ళు ఇమీడియట్లీ ఆయన గుర్తుపెట్టారు. అయితే ఇది సస్పెక్ట్ కూడా అన్ని సీసీటీవీ ఫుటేజెస్ తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ బాడీ పని స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అన్నీ చూస్తే ఆ రాత్రి ఫుటేజ్ ద్వారా ఒకరు వ్యక్తి ఉప్పరి నరసింహులు ఆయన వ్యక్తి డిసీజ్ని తీసుకెళ్ళట్టు దొరికినాయి. అట్లాగే అరౌండ్ 1:30 టైంలో వాళ్ళు వెళ్ళనున్నట్టు వచ్చింది. సిమిలర్లీ ఆఫ్టర్ 40-45 మినిట్స్ ఆయన ఒంటరిగా వస్తున్నట్టు దొరికినాయి. బేస్డ్ ఆన్ దాట్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ మనం ఆయనకి ఈరోజు మార్నింగ్ మన కస్టడీలో తీసుకోవడం జరిగింది. డిసీజ్డ్ పేరు దాసరి నారాయణ్, సన్ ఆఫ్ హనుమంతు, ఏజ్ 41, పల్లా విలేజ్. దీనిలో కథ ఏంటంటే వాళ్ళిద్దరూ ఇంతకుముందు కూడా పరిచయం ఉండే డిసీజ్ అండ్ అక్యూజ్కి. సో అక్యూజ్డ్ ఆ రోజు ఉప్పరి నరసింహులు బాగానే తాగేసి సత్యనారాయణ చౌక్ దగ్గర వైన్ షాప్ ముందు ఆయన వైన్ తీసుకెళ్ళినప్పుడు గొడవ జరిగినాయి. ఆ గొడవ మనసులో పెట్టుకొని అక్యూజ్డ్ నరసింహులు డిసీజ్ని తీసుకెళ్ళి ఆ పెట్టి మ్యాటర్ పైన ఆయన మాకు బాగా తిట్టారు, అది మనసులో పెట్టుకొని తీసుకెళ్ళినట్టు. తర్వాత ఏరియా హాస్పిటల్ వెనకాల వాళ్ళిద్దరు బాగా తాగే ఉండే, సో రాయలతో కొట్టి చంపేశారు. సో 4th, 5th of this month
మనకి 5th మార్నింగ్ ఒక హాఫ్ బర్న్డ్ బాడీ అన్ఐడెంటిఫైడ్ మేల్ బాడీ ఏరియా హాస్పిటల్ వెనకాల ఇన్ఫర్మేషన్ సూచన బట్టి మనకి దొరికినాయి. మనకి చూడంగానే అక్కడ రాయలతో కొట్టేసి చంపడం అని అనిపిస్తుంది. సో ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఐ సిఐ ఇమీడియట్లీ టీమ్ ఏర్పాటు చేసి HDPO కింద డిటెక్షన్ కోసం పెట్టడం జరిగింది. సో ఆ సందర్భంగా ఇమీడియట్లీ